వాడు ఆటో అన్న కాదు, బోకర్ అన్న. వీడియోలో తాడు రైడింగ్ జరిగినప్పుడు సేఫ్టీగా ఉండటానికి లైసెన్స్. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకోరు. మేము కాసంది పెళ్లి చేసుకుని వచ్చినాం. ఆటో అన్న మా ఆయనకి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకువెళ్ళాడు. సినిమా కథలు ఎందుకు కానీ ఇది వాడన్నా వద్దా? వదిలిపెట్టు నన్ను. అయ్యో, ఎవరమ్మా? ఏమైంది? లే లే, నిన్నెక్కడో చూశాను రా. దాన్ని వదిలేయి, ఆ పీసు నాది. రేయ్, నువ్వు దుర్గారావే కదూ? ఆ శంకర్ నారాయణ రౌడీ షీటర్తో తిరిగేవాడివి నువ్వే కదూ? తెలుసు కదా, నన్ను వదులు. వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? నా సంగతి నీకు తెలియదు. నీ సంగతి ఏంట్రా తెలిసేది? పోతావా పోవా? ఏమైందమ్మా? ఎవరు నువ్వు? I miss you, Ra. సారీ పారు, నేను ఇంకా వదిలి ఎక్కడికి వెళ్ళాను. శివ, తన పేరు సరోజ. తనే లేకుంటే మన ఇద్దరం ఇలా కలిసిటోలం కాదురా. థ్యాంక్స్ అండి. పర్లేదు బాబు, మీకు అభ్యంతరం లేదనుకుంటే నాతో పాటు ఉంటారా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఆటో డ్రైవర్ చేసినట్టు నేను చేస్తానా? లేలే, అలాంటిదేం లేదు. మరి నాతో పాటు ఉండండి. ఓకేనా శివ? ఇదే నా ఇల్లు. ఎన్ని రోజులు కావాలైనా ఉండొచ్చు. ఇక్కడ అందరూ నన్ను సరోజ అంటారు. నా పేరు వేరే ఉండే. నేను మగాడిగా పుట్టినా నాలోని లక్షణాలు నన్ను ఆడదాన్ని చేశాయి. అంతా ఈశ్వరుడి దయ. ఈ రాత్రికి ఇక్కడ పడుకోండి, పొద్దున్నే పక్క పోర్షన్ చూపిస్తాను. నేను వెళ్ళి పక్క రూమ్లో పడుకుంటా. సైజ్ పెట్టినావా లేదా? ఏదో సర్ప్రైజ్ అన్నా. శివ, మా కాంట్రాక్టర్ వాడుకోమని సెల్ ఇచ్చిండు. నంబర్ కూడా అతనే ఇచ్చిండు. బాగుంది కదా? శివ, ఏమైంది? అసలు ఎవరు తీసుకోమన్నా? నేను నా శాలరీ వచ్చి నాకు ఇప్పిస్తా అని చెప్పినా కదా. శివ, తానేదో హెల్ప్ చేద్దామని కాంటాక్ట్ కోసం సెల్ ఇచ్చిండు. ఈ రోజు సెల్ ఇచ్చిండు, రేపు ఇంకోటి ఇస్తాడు, తీసుకుంటావా? శివ, అతను మా అందరి చేత వర్క్ చేస్తుంటాడు. మంచోడు. ఎందుకు అట్లా అపార్థం చేసుకుంటావు? సరేలే, ఇచ్చేస్తాను.
అసలు నేను ఎవరు తీసుకోమన్నాడు? అబద్ధాలని చెప్తున్నావు. నాకు అన్ని తెలుసు, అన్ని చూసినా. ఏం చూసినావు? నేను చెప్పేది అబద్ధమా? శివ, నా కళ్ళలోకి చూసి చెప్పు. శివ, నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ దగ్గర ఎవరుంటారు? పోరా. నేను ఆయన దగ్గర పోతావు, మీకు కాంట్రాక్ట్ దగ్గర పోతావా? హలో డాడీ. హలో నాన్న, ఎక్కడ్రా? ఏమైపోయావురా? మాట్లాడినా? హలో హలో, మాట్లాడరా? ఏమైపోయావు ఇంతకాలం? హలో. హలో నాన్న, ఎక్కడా? ఇక్కడున్నావు? ఇక్కడున్నావు చెప్పు నాన్న. హలో హలో హలో. పార్వతి, శివ, శివ, ఏమైందిరా? పార్వతి ఎదురా? ఎందుకు కొట్టావురా? ఆడపిల్లని ఎవరైనా కొడతారా? అయ్యో, మీకు ఇల్లు ఇచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. పార్వతి కావాలి సార్. పార్వతి కావాలంటే ఎక్కడని వెతకాలి, ఎక్కడని తిరగాలరా? పారు, పారు, నన్ను కొట్టు తిట్టు ఏమని చెయ్యి. పారు, సారీ పారు, నువ్వేమన్నా చెయ్యి. శివ, సారీ పారు. నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయిన వదులుకోనికి నా తల మీద బరువు కాదు పారు, నా గుండెల్లో ఉన్న ఊపిరి. నేను ఎలా వదిలేస్తాను పారు? సారీ పారు, ఇంకెప్పుడు కొట్టను పారు. సారీ పారు. ఇంకెప్పుడు ఇలా చెయ్యు కదా. ఇంకెప్పుడు ఇలా చేయను పారు, ప్లీజ్ నన్ను నమ్ము. నువ్వు కొట్టినా తిట్టినా ఎక్కడికి పోగలను? ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటాను శివ. ఇంకెప్పుడు వదిలి వెళ్ళనురా. సారీ రా శివ. ఐ లవ్ యూ రా. లవ్ యూ టు పారు. నేను వెళ్ళిపోయింటే ఏం చేసేవాడివి? నువ్వు వెళ్ళిపోయినా ఏదో ఒక రోజు నా కోసం వస్తావని నా ప్రాణం ఉన్నంత వరకు వెయిట్ చేసేవాడిని. నేనైతే ఏం చేసేదానో తెలుసా? నీకో పాపనిచ్చి నా ఆయుష్ కూడా దానికి పోసి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ప్రాణం విడిచేదాన్ని. ఎక్కడనే వాళ్ళు? నా గురించి నీకు తెలియదు, కాల్చి పడేస్తా. నిజంగా నాకు తెలీదు. చెప్తావా నా చెల్ల చేస్తావా? చెప్పు, ఏడునే వాళ్ళు? రాయ్ మొగడ కొడక, చేస్తావురా, చేస్తావు. డాడీ, మీరు ఇక్కడ? ఐపీఎస్ ఆఫీసర్ చూద్దాం అనుకున్నా, ఇట్లా చూస్తాను అనుకోలేదు. ఒక్క మాట అడుగుతాను, శివ అంటే ఎందుకు ఇష్టం లేదు డాడీ? బట్ మన కులపోడు కాదు, బట్ మన ఇంట్లో పాలేరు పని కొనడానికి రాడు. ఆ కులం మీద నాకుందిగా డాడీ. వాడి కులం వేరు, మన కులం వేరు, దిమాకులేందానా? నువ్వు రోజు ఇంటికి తీసుకొచ్చా అంటే ఎవరో తెలుసా?
మనకంటే తక్కువే కదా డాడీ. నువ్వు ఆవిడతో వ్యభిచారం చేసేటప్పుడు కులం గుర్తుకు రాలేదా? నీ కూతురు ప్రేమించేటప్పుడు కులం గుర్తుకొచ్చిందా? చూప్, నోరు తెరవకు. 4 గోస్తా వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు. అమ్మ అత్తయ్యలాగా ఏదో ఒక రోజు మమ్మల్ని చంపేస్తావు. నీ చేతిలో చావడం కంటే నేనే చచ్చిపోతా. నువ్వు చావడానికి రెడీ అవ్వంటే తప్పు నీది కాదు, ఆ శివగాడిది. సచ్చేది నువ్వు కాదు, వాడు చావాలి. డాడీ, శివని ఏం చేయదు డాడీ. వాడు మంచోడు, గనికేం తెలియదు డాడీ. వదిలేయండి డాడీ, ప్లీజ్ డాడీ. నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. వాడు ప్రాణాలతో ఉండాలా వద్దా? అంటే చంపేస్తారా? నీకు ఇంతసేపు సోది చెప్పిన అనుకోవద్దు. నువ్వు వాడిని మర్చిపోతే ప్రాణాలతోనే ఉంటాడు. అంటే డాడీ మల్లేష్గా చంపిన కేసులో జైల్లో పెట్టచ్చు, కానీ నేను ఆ పని చేయను. నక్సలైట్ ఇన్ఫర్మేషన్ షూట్ చేసి పడేస్తాను నా కొడుకుని. శవం కూడా దొరకనివ్వను, కానీ మర్చిపో.